హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంతకు ముందు ఒక వీడియోలో బాలామృతం పిండితో రొట్టెలు అయితే చేశాను కదా. ఈసారి అయితే బాలామృతం పిండితో కుడుములు అయితే చేశాను. మీకు ఎంతమందికి ఈ కుడుములు తెలుసు కామెంట్ చేయండి. ముందైతే ఈ ప్రాసెస్ చూద్దాము. ఏం లేదు, మనకు కావాల్సినంత బాలామృతం పిండిని ఒక బౌల్లో అయితే తీసుకోండి. అందులో కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేయండి. షుగర్ ఎందుకంటే ఆవిరి పట్టినప్పుడు షుగర్ అయితే తగ్గుతుంది. కొంచెం మనం యాడ్ చేయడం వల్ల షుగర్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. వాటర్ కొద్దిగానే యాడ్ చేసి కలుపుకోవడమే. వాటర్ ఎక్కువ అయితే పడ్డదు, కొంచెమే పడుతుంది. ఫస్ట్లో వాటర్ పోయగానే చాలా లూజ్ అనిపిస్తుంది. తర్వాత కలపంగా వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే గ్యాస్ మీద పెట్టేయండి. తర్వాత ఈ గిన్నెలు తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని, అలాగే మన చేతికి ఆయిల్ తీసుకొని ఇలా కుడుములాగా ఒత్తుకోవడమే. చేతికి ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఈ షేప్ కూడా కరెక్ట్గా అయితే వస్తాయి. ముందుగానే ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి అయితే గ్యాస్ మీద పెట్టేస్తాం కదా. ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. తర్వాత ఈ కుడుములను అయితే పెట్టుకొని ఒక 15 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని ఒక టూత్ పిక్ తీసుకొని మనం చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఏది అంటుకోకుండా బయట వస్తుంది. చాలా హెల్దీ రెసిపీస్ ఈ బాలామృతంతో ఇంకా చాలా చేయొచ్చు. మీకు ఇంకా బాలామృతం పిండితో వెరైటీ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.